కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా ఆధ్యాత్మిక యాత్ర విషాదంతమైంది. ఇష్టదైవాన్ని దర్శించుకుని మొక్కు తీర్చుకుందామని శుక్రవారం ట్రాక్టర్లో ఒకే కుటుంబానికి చెందిన వారు తమ బంధువులతో కలిసి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను మార్గం మధ్యలో తుంగభద్ర నది వంతెనపై వెళ్తుండగా వెనక నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ లారీ ఢీకొంది. దీంతో ట్రాక్టర్ అదుపు తప్పి వంతెనపై నుంచి కిందకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కలిచివేస్తుంది. కొప్పల జిల్లా మునిరాబాద్ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా కుడ్లిగి తాలూకా మరలాయనహల్లికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినవారు నండూరి తాలూకా యశ్వంత్ నగర్ గ్రామానికి చెందిన బంధువులతో కలిసి మొత్తం 19 మంది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కొప్పల జిల్లా పులిగిలో వెలిసినటువంటి పులిగమ్మ దేవి ఆలయానికి ట్రాక్టర్లో బయలుదేరారు. అయితే వారు వెళ్తున్న ట్రాక్టరు మార్గం మధ్యలో వంతెనపై వెళ్తుండగా కొప్పల వైపునకు వేగంగా వెళ్తున్నటువంటి ట్యాంకర్ లారీ అదుపు తప్పి ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టింది. లారీ క్యాబిన్ ధ్వంసం కాగా ట్రాక్టర్ కిందకు పడిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో డ్రైవర్తో సహా 7 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని హోస్పేట్ కొప్పలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ ఘోర దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు 6 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ కూడా నుజ్జునుజ్జైంది. ఈ ఘటన అనంతరం హోస్పేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీ వద్ద మృతుల కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంలో భార్య కుమారుడిని కోల్పోయినటువంటి మల్లేష్ తన మరో కుమారుడితో కలిసి రోధించిన తీరు చూపరులను కలిచివేసింది. సమాచారం తెలియగానే బళ్ళారి ఎంపీ తుకారం హోస్పేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై మునీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ತಾಲೂಕಿಂದ 19 ಜನ ಒಂದೇ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರು ಹುಡುಗಮ್ಮ ಜಾತ್ರೆಗೆ ಅಂತ. ಸೊ ಹಿಂದಿನಿಂದ ಬಂದಂಥ ಒಂದು ಲಾರಿ ಅದಕ್ಕೆ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದಿದೆ. ಸೊ ಆ ಲಭಸಕ್ಕೆ ಅದು ಏನಾಗಿದೆ, ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಕೆಳಗೆ ಉರುಳು ಬಿದ್ದಿದೆ. ಆವಾಗ ಏನಾಗಿದೆ, 6 ಜನ ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ. ಇನ್ನು ಮಿಕ್ಕಿದವ್ರಿಗೆಲ್ಲ ಗಾಯ ಆಗಿದೆ. 9 ಜನ ಕೊಪ್ಪಳ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ತೊಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಇನ್ನು ಮಿಕ್ಕಿದವ್ರು ಇಲ್ಲಿ ತೊಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. ಸೊ ನಮ್ಮ MP ಅವರು ಸ್ಥಳಕ್ಕೆ ಬಂದಿದ್ದರು. MP ಅವರ ಒಂದು CM ಅವ್ರಿಗೂ ಮಾತಾಡಿದ್ದಾರೆ. ಆನರಬಲ್ CM ಅವರು ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ 5 ಲಕ್ಷ ಪರಿಹಾರವನ್ನು ಘೋಷಿಸಿದ್ದಾರೆ. ಸೊ ಮುಂದಿನ ಕ್ರಮ ಇಲ್ಲಿ ನಾವು ತಗೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಸುಮಾರು 19 ಜನ ಭಕ್ತಾದಿಗಳು ಒಂದು ಟ್ರ್ಯಾಕ್ಟರ್ನಲ್ಲಿ ಹುಲಿಗೆಗೆ ಅಂತ ಹೊರಟಿದ್ದಾರೆ. ಇವರು ನಮ್ಮ ಹೊಸಪೇಟೆ ಮುನಿರಾಬಾದ್ ಬಾರ್ಡ್ರ್ ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇರಬೇಕಾದ್ರೆ ಒಂದು ಟ್ಯಾಂಕರ್ ಒಂದು ಹಿಂದಿನಿಂದ ಬಂದು ಬಹಳ ಬಲವಾಗಿ ಗುದ್ದಿದ್ದಾನೆ. ಈ ಒಂದು ಘಟನೆಯಿಂದಾಗಿ ಆ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಚಾಲಕ ಟೋಟಲ್ ಆಗಿ ಔಟ್ ಆಫ್ ಕಂಟ್ರೋಲ್ ಆಗಿ ಒಂದು ಡಿವೈಡ್ರಿಗೆ ಹೊಡೆದು, ದುರದೃಷ್ಟವಶಾತ್ ಆ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಹೈವೇಯಿಂದ ಅಲ್ಲಿ ಪಕ್ಕದಲ್ಲಿ ಏನು ಗಾರ್ಜ್ ಇದೆ, ಒಂದು ಹಳ್ಳ, ದೊಡ್ಡ ಒಂದು ಗಾರ್ಜ್ ಇದೆ, ಅದಕ್ಕೆ ಬಿದ್ದು ಈಗ 6 ಜನ ಮೃತ ಹೊಂದಿದ್ದಾರೆ. ಈ ಉಳಿದ ವ್ಯಕ್ತಿಗಳಲ್ಲಿ 4 ಜನ ಡೆತ್ ಆಗಿದ್ದಾರೆ. 9 ಜನನ ಕೊಪ್ಪಳದಲ್ಲಿ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. 4 ಜನ ಇಲ್ಲಿ ಹೊಸಪೇಟೆಗೆ ಆಗಿದ್ದಾರೆ, ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಕಡೆ ಈಗ ತಾನೇ ದೂರವಾಣಿನಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡಿದಾಗ ಎಲ್ಲ ರೈತ ಕುಟುಂಬ ಸರ್, ಎಲ್ಲರೂ ಬಡವರಿದ್ದಾರೆ ಹಿಂಗೆ ಅಂತೇಳಿ ನಾನು ಅವ್ರ ಗಮನಕ್ಕೆ ತೊಗೊಂಬಂದೆ. ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಯಾರ್ಯಾರು ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಇವತ್ತು ಸಂಡೂರಿನವರು 3 ಜನ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಕೂಡ್ಲಿಗಿ ತಾಲೂಕಿನವರು 3 ಜನ ತೀರ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಪರಿಹಾರವಾಗಿ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಪರಿಹಾರ ನಿಧಿಯಿಂದ 5 ಲಕ್ಷ ರೂಪಾಯಿನ ಒಬ್ಬರಿಗೆ ಯಾರು